పార్వతీదేవికి ఇరుముడులు సమర్పించే క్షేత్రం. ఇక్కడ పుట్టలో దేవతను పూజిస్తారు. మహిళలు ఇరుముడుతో వచ్చి దేవుణ్ణి పూజించడం జరుగుతుంది. అంతటి విశేషం కలిగిన దేవాలయం తమిళనాడులో ఉంది. అరుళ్ళిగు ముళ్ళై వననాథార్ టెంపుల్ను గర్భరా క్షమి ఆగై టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ వేటార్ నది ఒడ్డునుంది. వేటార్ నది కావేరీ నది యొక్క ఉపశాఖ. ఈ ఆలయ దర్శనం సంతానం కావాలి అనుకునే జంటలకు మేలు చేస్తుందని నమ్ముతారు. ఈ గుడిలోని దేవత పార్వతీదేవి అవతారం. ఆమె గర్భవతి అయిన మహిళలకు మేలు చేస్తుంది. పిల్లలు పుట్టేలా కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడే ఒక శివుని గుడి కూడా ఉంది. దీనినే ముల్లై వన నత్రాట్ అంటే బాస్మినే అడవి ప్రభువు అని అర్థంగా చెప్తారు. టెంపుల్ చాలా పెద్దదిగా ఉంటుంది. సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో కల నేలలో ఉంటుంది. ప్రవేశంలోనే పెద్ద గోపురం, దాని ముందు ఒక కొలను కూడా ఉంటుంది. కాంపౌండ్ గోడలపై కొన్ని పురాతన శాసనాలు మనకి కనిపిస్తాయి. మరి ఆ దేవాలయం ఎక్కడుంది, ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ దేవాలయం కులచిలార్తై నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశం మండికాడి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఒక చిన్న తీర పట్టణం. అరుల్మిగ భగవతి అమ్మవారి ఆలయం ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఆలయం. దేవుడు స్వంతం అని పిలుస్తారు. ఈ దేవాలయం పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఇది మంగళాదులో నగర్కోయల్ కోలాచల్ స్టేట్ హైవే మీదుగా ఉంది. ఈ దేవతను భగవతి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కేరళ సాంప్రదాయంలో సాధారణ శైలిలో నిర్మించబడింది. ఊరిలో అంటువ్యాధులు వ్యాప్తి వల్ల చాలామంది ప్రజలు చనిపోతూ వస్తున్నారు. ఈ భయంతో ఊరిలోని చాలామంది ప్రజలు ఊరు విడిచి పట్టణాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది ఊరు విడిచి వెళ్ళిపోయారు కూడా. అదే సమయంలో ఒక సాధువు అటుగా వచ్చి విషయం తెలుసుకుని ఆ ఊరి వారి కోసం కొన్ని మూలికలను కనుగొని వారికిచ్చి వ్యాధులు నయం కావటానికి సహాయం చేసి చాలామంది ప్రజల ప్రాణాలను మరియు జీవితాలను కాపాడుతాడు. సాధువు ఒకరు ఒక శిష్యుడితో కలిసి ఒకరోజు శ్రీచక్ర పూజ చేయాలి అని చెప్తారు. పూజ పూర్తయిన తర్వాత చక్రం అదృశ్యమవుతుంది. ఆ సాధువు అదే ప్రదేశంలో ధ్యానం చేయుచున్నారు. ఆ చక్రం ఉన్న ప్రదేశంలో ఒక పుట్ట పెరుగుతుంది. అక్కడే ఆ సాధువు ఖననం చేయబడతాడు. ఒక అందమైన సముద్ర తీరంలో పవిత్రమైన దేవాలయం ఉంది. ఈ పవిత్ర దేవాలయానికి కేరళ మరియు తమిళనాడు నుండి కూడా భక్తులు దర్శనార్థం వస్తుంటారు. ఈ ఆలయంలో కేరళ శైలిలో శిల్పకళ నిర్మితమైంది. ఈ దేవాలయంలోని దేవతామూర్తిని చూసిన వెంటనే మనసుకు ప్రశాంతత వస్తుంది. గతంలో ఇక్కడ ఉన్న పెద్ద అడవిలో పశువుల్ని మేపుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి పశువుల్ని తీసుకొచ్చేవారు. మేకలు, పశువుల కాపర్లు ఆ అడవిలో ఒక మారుమూలనున్న పుట్టని చూస్తారు. ఆ పుట్ట నుండి రక్తాన్ని కారడాన్ని గమనించి దగ్గరికి వెళ్లి చూస్తే దేవతామూర్తి విగ్రహం దర్శనమిస్తుంది. అప్పుడు ఆ ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఈ పుట్ట ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ పుట్టలో పార్వతీదేవి కొలువై భక్తులకు ఆపన్నహస్తంగా కోరికలు తీర్చుతోందని ప్రతీతి. పార్వతీదేవి కొలువుదీరిన ఈ పుట్ట 15 అడుగుల ఎత్తులో ఉంది. రోజులో 4 సార్లు పూజ జరుగుతుంది ఈ దేవాలయంలో. అంతేకాక పవిత్ర దేవాలయాలు, వేప చెట్లు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయంలో రోజుకు 4 సార్లు చేస్తారు పూజలు. ఈ ఆలయాన్ని మహిళల శబరిమల అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా మహిళలు ఇరుముడితో ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. కోడై ఫెస్టివల్ ఈ ఆలయంలో గొప్ప వేడుక. చాలా కాలం నుండి ప్రజలు నెల రోజుల పాటు కోడై విజ పండుగ జరుపుకుంటారు. 41 రోజులు ఉపవాసం ఉండి ఈ దేవాలయానికి చేరుకుంటారు. మరియు ఆలయానికి కాలి నడక కూడా ఉంది. మాసి యొక్క గత మంగళవారం కోడై విజ జరుపుకుంటారు. నేటికి ప్రత్యేక పూజల్ని జరుపుతారు. దీన్నే ఊడు పూజ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎక్కువగా తమిళనాడు నుండి, కేరళ నుండి మహిళలు వస్తూ ఉంటారు. మండయాలగఢ్ భగవతి అమ్మవారి ఆలయం మహిళలకు శబరిమల ఆలయం వంటిదని చెప్తారు. భగవతి అమ్మన్ 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే పురుషులు కూడా శబరిమల దర్శనం తరువాత ఇరుముడితో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. తెలుసుకున్నారు కదా, తమిళనాడులో ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా దేవాలయాల గురించి వివరణ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.